అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారమ్మా మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి? అలా ఉండేవి కదా, చాలా సందర్భాలు ఉండుంటాయి కదా. మరి పిల్లలు ఇంట్లో మీ వారు ఆయన ఎక్కడ ఒప్పుకొని పంపించేవారు? అంటే చాలా చోట్ల పెళ్ళైన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు. అంటే ఇంట్లో భర్తలు చెప్పలేం కదమ్మా, కొంతమంది వద్దు అక్కర్లేదు అనొచ్చు, కానీ ఆయన గొప్ప మనసు అయింది. మిలిటరీ అయినా కూడా మా ఆయన ఇదిగానే ఉండేవాడు, హ్యాపీగానే అవుట్డోర్లో వెళ్ళి వచ్చేసేదాన్ని. కాకపోతే నాకు వచ్చిన కంపెనీలు అన్నీ మంచి మంచి కంపెనీలు, విశ్వనాథ్ గారి కంపెనీ కానీ, జంధ్యాల గారు కానీ, ఇలాంటి కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. అవుట్డోర్ వెళ్ళినా కూడా వర్క్ చేసుకున్నామా, వచ్చామా, మళ్ళీ రూమ్లోకి వెళ్ళామా, అంతవరకే. వర్క్ అయిపోయిందా హ్యాపీగా ఇంటికి పంపించేసేయడం. ఇది మరి స్త్రీలకి సురక్షితమైన ప్లేస్ కాదంటారు ఇండస్ట్రీ, మీరు ఒప్పుకుంటారు అలా? ఏమోనమ్మా, నాకు అంత దూరం నేను ఆలోచించలేదు ఎప్పుడు. ఆలోచన కూడా రాదు నాకు, ఎందుకంటే చెప్పాను కదా, ఒక చిన్న జీవితం అక్కడ అలా గిరిగీసుకొని ఆ గిరిలోనే నేను ఉన్నాను తప్ప అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను. ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, ఏదైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవడు మనల్ని ఏం చేయడు. ప్రపంచంలో అంతే, అది ప్రపంచం. మన ఇష్టం లేనిదే ఎవడు మన దరిదాపులకు రాడు. ఇప్పుడు వాడు అలా వచ్చినాడు, మనం కళ్ళు ఎరచేసి అలా చూసిన వాడు అక్కడే ఉంటాడు, ఒక అడుగు ముందుకు రాడెవడను. ఒకవేళ మన మీద ఇష్టం లేదనుకోండి, వాడి సర్కిల్లోనే మనల్ని వేరు పెడతాడు తప్ప ఇండస్ట్రీ మొత్తం చెప్పలేడు కదా. అవును, ఇండస్ట్రీ మొత్తం పబ్లిసిటీ చేసి ఈవిడ అలాగే ఇలాగని చెప్పుకోలేడు కదా. కరెక్ట్. వాడి పరిధిలోనే వాడు మనకి వేషాలు ఇవ్వడం, అంతవరకే, అంతే తప్ప ఎవరు మనల్ని వాడి పరిధిలో వేషాలు ఇవ్వడం అనేది కూడా ఒక విధమైన హింసే అమ్మా అది. ఎందుకంటే ఎవరో నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఇవ్వని వేషాలు అంటే తప్పే కదమ్మా. తప్పే ఏమైనా ఇంకంతే, అంతటితో ఆపేయడమే ఇంకంతే, దాని గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు. అది మాత్రం నాకు బాగా అనుభవం. చూసి ఇలా కళ్ళు ఎరచేస్తే అక్కడే ఆగుతాడు వాడు, ఎందుకు ముందుకు వస్తాడు, అంతే. దాన్ని తప్ప మనం ఏం చేయలేము, ఎవరు మనల్ని వేలు పెట్టి చూపించేంత పరిస్థితి మనం తెచ్చుకోం కదా. చాలా జీవితం చూస్తారమ్మా మీరు, అంటే అఫ్ కోర్స్ మీ వయసుకి తగ్గట్టే మీరు చూశారు, అయినప్పటికీ చాలా లోతుగా జీవితం సారం అర్థం చేసేసుకున్నారు మీరు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తారు కదమ్మా మీరు, ఏంటి మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి? జాబ్ సాటిస్ఫాక్షన్. మంచి క్యారెక్టర్ వేసాము. అవును, జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టరు. మా పేర్లు, అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం, అలాగా జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. మరి అంకుల్ అమ్మా లేరు, ఆయన పోయి 97లోనే పోయారు ఆయన. అయ్యో, మీరు ఒంటరి అయిపోయారు తర్వాత. పిల్లలతోటే కదా? పిల్లలే నా జీవితం, నా మనవలు, నా మనవరాళ్ళు, వాళ్ళతోటి జరిగిపోతుంది. 97 అంటే చాలా ఏళ్ల క్రితం అమ్మా, 25, 26 ఏళ్ళు, 27 ఏళ్ల క్రితం. మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు? ఉంటాయి జ్ఞాపకాలు. అంటే ఎందుకంటే 15వ ఏట ఆయనతో ప్రయాణం మొదలు పెట్టారు. ఎలా చనిపోయారమ్మా? ఇది షుగరు చనిపోయారు. చాలా బాధాకరం, కష్టం మీకు. తర్వాత ఎలా మిమ్మల్ని మీరు సంభాళించుకుని ఇంకా జీవితంలో కొత్త? మీరు నమ్మరు, ఆయన చనిపోయిన 5వ రోజున నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి. వర్క్ ఇది చేయలేం కదా, మోహన్ బాబు గారి సినిమాకి 5వ రోజున. వర్కే కదా, వర్క్ సఫర్ చేయలేం మనం. మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేం కదా. అవతల ఇంతమంది కాంబినేషన్. 5వ రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది. వాళ్ళు దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఏదో జరిగిపోతుంది. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను, ఎందుకంటే ప్రొడ్యూసర్ లేదే మనం లేము. సో డెఫినెట్గా ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీగా ఉండాలి, అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను. అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఇంకా మీరు మరి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు, మెమెంటోలో అవార్డులు చూసేశారు, కావాల్సిన వాట్ ఎవర్ డబ్బులు అవి చూసేశారు.
ఇప్పుడు మీరు ఎంచుకోండి, మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు? ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు? ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకి నేను చెప్తాను అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో. మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్, ఒక టడడన్ మెట్టు దిగుతూ ఫాస్ట్గా వచ్చి కాటన్ చీర కట్టుకుని హైనెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి నాకు. అది మీ ఆలోచన. ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన. మీ ఆలోచన చెప్పండి. బాగా ఓల్డ్ క్యారెక్టర్, బాగా ముసీలుది అయిపోయి వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి. అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా. మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్, ఎవర్ గ్రీన్, డైనమిక్గా కనిపిస్తారు. మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు, అలా ఉన్నారు మీరు. కాబట్టి ఆ క్యారెక్టర్ అఫ్కోర్స్ నటిస్తారులేండి, కానీ చెప్తున్నాను. కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి. మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు, తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు. పారిపోలేదు కదా, కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశానే, ఎందుకు వచ్చాను దేవుడు అని వెళ్ళిపోలేదు. ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు, అత్యాశలకు పెట్టుకోలేదు. ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి. అండ్ ఎప్పుడు ఏది మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు. సరే, ఒక జీవితాన్ని నమ్ముకున్నారు, దాన్నే మీ లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు. సో ఎంత గొప్ప విషయం అమ్మ. మీ వంటకాలు చాలా బాగుంటాయి, చూశాను. ఎవరు నేర్పించారు మీకు వంట? ఎవరు నేర్పించలేదు, నేను ఇంట్లో చేసుకోవడమే. మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి? నేనేం చూశానంటే పప్పు చూశాను ఆ మధ్య, ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది ఒకటి పెట్టారు, అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగలా మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని. జనాలకు అది ఒకటి నచ్చింది. అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టే చేస్తారండి మీరు, గబగబాను ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి, ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు. సోదు ఉండదు అసలు. అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు, దాని గురించి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది. ఆ కూర ఫోన్లో వండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అని, అది కమ్మగా ఉడికి రెడీగా ఉందని. అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒకరోజు భోజనానికి. మనం వచ్చేస్తాం. నా ఇంటికి కాదు, నా రూమ్కి. ఇల్లు అంటే మళ్ళీ చెన్నై. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారమ్మా హైదరాబాద్లో? అంటే ఇవాళ పొద్దున్నే వచ్చాను ఊరి నుంచి. ఓకే, వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను నేను, షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్? ఉంటుంది, షూటింగ్స్ ఉన్నాయి కదా. అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల షూటింగ్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు, ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పొద్దుట్లు ఏం చేస్తారు మా పిల్లలు ఇప్పుడు? వర్క్ చేసుకుంటున్నారు అందరూ. మా పెద్ద మనవడు షిప్లో ఇంజనీరు ఒకడు, ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు, నా మనవరాలు టీచరు, తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు చిన్నది ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది, దానికి జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అందరూ ఆ ఘనత అంతా జానకమ్మదే. ఏముంది, దేవుడు ఉన్నాడు వెనకాల. ఎంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా, మాట్లాడి చెప్పండి. అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడా కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని.